తీర్థయాత్రలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటిలో దీపాలు వెలిగిస్తూ ఎంతో ఆనందంగా భక్తులందరూ కూడా ఆ పండుగ వాతావరణంలో పరమేశ్వరుడికి శ్రీమన్నారాయణుడికి పూజలు చేస్తూ ఉంటారు. అందరికీ శాస్త్రాలు తెలియవు కాబట్టి వారికి తెలిసిన విధంగా పూజను జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా చిన్న పరిహారాలతో ఈ విధముగా పూజ చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. నేను చెప్పినట్టుగా కనుక మీరు చేసినట్టయితే ఐశ్వర్యం పుణ్యం రెండూ కూడా లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా చేయవలసినది ఏమిటి అంటే దీపారాధన. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎవరైతే భక్తులు చేస్తారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలను కూడా పొందుతారు. అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో పాటు జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలతో పాటుగా జన్మజన్మల పాపాలన్నీ కూడా పోగొట్టుకునే మహత్తరమైన ఔషధంగా పనిచేస్తుంది ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేది. కార్తీక మాసం గురించి భక్తులమందరం కూడా ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెలలో కొన్ని పరిహారాలను పాటించడం, భక్తులందరూ కూడా దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కూడా. అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకు గుర్తుకు వచ్చేది ఉసిరి దీపం. ఉసిరికాయలో ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన వేసి ఆ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా సకల శుభాలు సిద్ధిస్తాయి. అలాగే పిండి దీపాన్ని కూడా భక్తులందరూ వెలిగించాలి. కార్తీక మాసంలో భక్తులందరూ కూడా ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శక్తివంతమైన దీపాలు వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే ఎక్కువ రెట్లు ఫలితం కూడా పొందవచ్చు. ఈ నెల రోజులు కూడా మహిళలందరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోటను పూజించాలి. ఈ సమయంలో చేసే తులసి పూజకు ఎంతో విశిష్టమైన స్థానం కలిగి ఉంది. తులసి చెట్టు వద్ద దీపాన్ని వెలిగిస్తే చాలు ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు. తులసి కోట ముందు దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఆ ఇంటిలో వారందరికీ కూడా కలిసి వస్తుంది. నదీ స్నానం చేయడం వల్ల కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుంది ఈ ఒక్క పరిహారంతో. కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే కూడా ఎంతో పుణ్యం వస్తుంది. రోజూ కుదరకపోతే సోమవారం రోజైనా ఖచ్చితంగా భక్తులందరూ నదీ స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో సోమవారాలు ఏ సోమవారమైనా ఒక సోమవారం రోజున ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది భక్తులకు. కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది కూడా. బ్రహ్మముహూర్తం అనగా ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించక ముందు, సూర్యాస్తమయం అయిన తరువాత దీపారాధన చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది. నారికేల దీపం ఎంతో శ్రేష్టం కూడా. ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని సమానంగా పగిలేలా చూసుకోవాలి. ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి. ఆ తరువాత 5 ఒత్తులను ఒక్కటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని కింద పెట్టకుండా ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించాలి. మీ పూజా మందిరంలో ఉన్న శివుడి ఫోటోకి ఎదురుగా కానీ ఈశాన్యం వైపుగా కానీ ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కూడా. అలా కుదరకపోతే తులసి కోట ముందైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని చోట ఈ కొబ్బరి చిప్పను సోమవారం లేదా
కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది కూడా. అప్పుల బాధ నుంచి భక్తులందరూ కూడా బయటపడతారు. ధనప్రాప్తి కలుగుతుంది. సుఖ సంతోషాలు కూడా వెల్లువిరుస్తాయి. పిండి దీపాలు కూడా చాలా ముఖ్యం. కార్తీక మాసంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు. పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు వేసి ఆ పిండిని ఒక ముద్దగా చేయాలి. ఆ తరువాత ప్రమిద కింద చేసి అందులో నెయ్యి ఒత్తులు వేసి వెలిగించాలి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది కూడా. వరిపిండి కానీ గోధుమ పిండితో కానీ ఈ రకంగా ప్రమిద తయారు చేసి నెయ్యి వేసి ఒత్తులు వెలిగించడం వల్ల కూడా అత్యంత శుభం చేకూరుతుంది. కార్తీక మాసంలో 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఏడాదంతా దీపం పెట్టకుండా ఉన్నవారు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే 365 రోజులు దీపం పెట్టిన ఫలితం కలుగుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. శివాలయంలో ఈ 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం అత్యంత శుభదాయకం. తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది కూడా. శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఈ ఉసిరి దీపం పెట్టడం వల్ల ఆ ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కార్తీక మాసంలో భక్తులందరూ కూడా దీపాలను వెలిగించి సకల శుభాలను పొందాలని కోరుకుందాం.